'హర్టైన్' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఏదో ఖాళీగా ఉన్నా కదా అనేసి స్టార్ట్ చేశా. చూసిన తర్వాత ఇదేంట్రా వింత వింతలుగా ఉందిరా అనిపించింది. మూవీలో స్టోరీ మామ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనమైతే చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. 1 కాదు, 2 కాదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో నరేషను, ఆ రైటింగు కొంచెం డిఫరెంట్‌గా ఉంటే మనకైతే చూడబుద్దవుద్ది. కాకపోతే ఏంటంటే ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్‌గా ఉంటాయి. అసలు సిల్లీ థింగ్ ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లో లవ్ స్టోరీ అంటూ ఏదో ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేస్తాడు మామ. అసలుకి ఆ స్టోరీ ఎంత సిల్లీ అంటే అంత సిల్లీగా ఉంటది. జోక్ ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లో మన హీరోయిన్ వెనకాల ఎవడో పడతా ఉంటాడు. నంబరు అది ఇది అనేసి. కాకపోతే ఏంట్రా అంటే మన హీరోయిన్ వాడితో మాట్లాడకుండా వాడిని దూరం పెట్టేసి మన హీరోయిన్ లవ్ చేస్తా ఉంటది. కాకపోతే మన హీరోయిన్‌కి అసలు మన హీరో ఎవరో తెలీదు. అసలు వీడెవడో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. కాకపోతే ఏంటంటే చూసిందంట. ఏదో లవ్ చేసిందంట. అక్కడ కామెడీ ఏంటంటే మన హీరో కన్నా మన హీరోయిన్ వెనక పడ్డోడే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అసలుకి ఆ లవ్ స్టోరీ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశార్రా అంటే కేవలం ఈయన్నే ప్రేమించాలి. మన హీరోనే ప్రేమించాలి. ఇంకెవరిని ప్రేమించకూడదు. మన హీరో ఎలా ఉన్నా సరే మన హీరోనే ప్రేమించాలి అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. అంటే లవ్ స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్‌గా స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న రీజన్ లేకుండా ఏదో లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయిందంట. మరి ఎలా స్టార్ట్ అయిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. సరే లవ్ స్టోరీ అంట స్టార్ట్ చేశారంట ఓకే అనుకుందాం. సరే ఈ లవ్ స్టోరీలో రైటింగు, ఆ కామెడీ సీన్స్ అలాగే ఆ రొమాంటిక్ సీన్స్ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం బాగున్నాయా అంటే ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్‌గా ఉంటాయి మామ. నాకైతే పిచ్చంటే పిచ్చ చిరాకొచ్చిందక్కడ. మళ్ళీ మూవీ మధ్యలో మన హీరో సాఫ్ట్‌వేర్ అంట, కోడింగ్ అంట, అదంట, ఇదంట ఏదో బీభత్సంగా లేపేస్తా ఉంటారు. నాకైతే 'స్కంద' మూవీలో రామ్ పోత్నని గుర్తొచ్చాడు. ఈ టార్చర్ భరించలేనురా బాబు అనుకున్నప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు మామ. ఆ ట్విస్ట్ అయితే కొంచెం పర్లేదు ఓకే ఓకే లాగుంటది. ఆ ట్విస్ట్ తర్వాత మూవీలో స్టోరీ అండ్ కొంచెం ప్లాట్ కూడా లైట్‌గా చేంజ్ అవుద్ది. సరే ఇదేమన్నా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం బాగుందా అంటే ఇదైతే ఇంకా వరస్ట్. ఎంత వరస్ట్‌రా అంటే బ్రెయిన్ అంటాడు, గతం అంటాడు, లవర్ అంటారు, ఇంకొక లవర్ అంటాడు. ఏందో మామ మళ్ళీ ఏదో అరకు సంథింగ్ ఊటీ. ఆ ఊటీ అంటాడు. ఏదో అటు ఇటు తిప్పేస్తా ఉంటాడు. ఎందుకు తిప్పుతాడో అర్థం కాదు. కాకపోతే ఏంట్రా అంటే అటు పోవాలి, ఇటు పోవాలి ఏదో ఒకటి చేసేయాలి. లవ్ స్టోరీ, బ్రేకప్ అది ఇది మొత్తం మిక్స్ చేసి పెళ్లి, గిల్లి మొత్తం చేసేయాలి. ఏదో ఒకటి చేసేయాలి అనేసి ఏదో తిప్పుతా ఉంటారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి లవ్ స్టోరీకి సంబంధించి. ఆ సీన్స్ మామ ఏదో ఒక రకంగా చూద్దాం అనుకున్నా సరే, మనకైతే వరస్ట్ అంటే వరస్ట్‌గా అనిపిస్తా ఉంటాయి. ఆ సీన్‌లో అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారో మనకైతే అర్థం కాదు. అలాగే మూవీ స్టార్టింగ్‌లో ఒక హీరోయిన్ ఉంటుంది అని చెప్పా కదా! అసలుకి తనదేం అర్థం కాదు సెకండ్ హాఫ్‌లో. ఏదో చేస్తా ఉంటది. అదంటది, ఇదంటది. అదేందో మనకైతే చిరాకు తెప్పిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఒక చిన్న హీరోయిన్ ఉంటుంది మామ. తనైతే చూడటానికి కొంచెం బావుంది. అలాగే తన క్యారెక్టర్ వరకైతే ఓకేలే పర్లేదు, పర్లేదు అనిపిస్తది. కాకపోతే ఏంటంటే మెయిన్ థింగ్ గైస్ అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మన హీరోని హీరోయిన్ ఎందుకు వదిలేసిందో నాకు అర్థం కాల. ఏదో ఒక చిన్న రీజన్ చెప్తుంది. నువ్వు ఉండకపోతే నేను బాగుంటాను అనేసి ఇంక అయిపోయిందంట. ఖతం అంటారు. అక్కడ బ్రేకప్ అని డైరెక్ట్‌గా. ఇంక మూవీలో క్లైమాక్స్ మామ. క్లైమాక్స్ సడెన్‌గా అలా వచ్చిద్దనమాట. అలా అయిపోయిద్దనమాట. ఎలా వచ్చిందో అర్థం కాదు. ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టి సప్పని లాగుతాడు. అయిపోయింది ఖతం అంటాడు. ఆ క్లైమాక్స్ కూడా మరీ అంత గొప్పగా లేదు. నాకైతే ఇంకా కొంచెం ఎమోషనల్‌గా రాసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఏదో క్లైమాక్స్ ఏదో ఒక చెట్టు చూస్తాడు. ఆ వచ్చిందంట జ్ఞాపకం మొత్తం గుర్తొచ్చిందంట. అయిపోయిందంట. అంతే ఇంక అక్కడే ఉండదు మరి. సో ఓవరాల్‌గా ఏంటంటే మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఏదో లవ్ స్టోరీ అది ఇది అన్నారు గానీ నాకైతే వర్కౌట్ అవ్వల. సో మీరు మూవీ చూసుకుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.